ఫ్రెండ్స్ విజయ్ అలాగే సంగీతుల విడాకులైతే ఆగిపోయింది. ఇద్దరు కలుసుకున్నారు. కానీ మళ్ళీ ఇండిపెండెన్స్ డే రోజున త్రిష ఎందుకని విజయ్ చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది? ఎందుకని ఫ్లాగ్ హోస్టింగ్కి పిలవని పేరెంటర్ లాగా వచ్చింది అంటే ఇక్కడే తన అంటే విజయ్ కొడుకు సంజయ్ జాసన్ అసలు నిజాన్ని లైవ్లోకి వచ్చి బయట పెట్టాడు. అయితే తను చాలా ఘాటుగా స్పందించాడు. ఎప్పుడైనా సరే మన జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న సిచ్యువేషన్స్ని అవతల వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటే పర్యవసానాలు ప్రస్తుతానికి బారే ఉండొచ్చు, కానీ దానికి చాలా ఎక్కువగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నేను మా అమ్మగారు ఇద్దరం కూడా లండన్కి వెళ్ళాం. అయితే మా సిస్టర్ కోసమే మేము లండన్కి వెళ్ళాం. ఈ సమయంలో మేము అక్కడ హాజరు కాలేకపోయాం. మాకంటూ చాలా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే గత 4 సంవత్సరాలుగా మేము పడుతున్న నరకం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. మళ్ళీ 3వ వ్యక్తులు మా జీవితంలోకి రావటం మాకు ఇష్టం లేదు. ఈ విషయంలో నాకు ఎవ్వరి మీద కోపం లేదు, కానీ ఖండించాల్సిన సమయంలో కొంతమంది ఖండించకపోవటం వల్లే ఇలాగా పదే పదే తప్పులు జరుగుతున్నాయి. అయితే ఎప్పుడైనా సరే దీనికి సమాధానం చాలా గట్టిగా ఉంటుంది. దీన్ని గుర్తు పెట్టుకుని అవతల వాళ్ళు స్పందించాలి. ఇక జీవితంలో మేము చాలా రకాల ఒడిదుడుకుల్ని ఫేస్ చేసాం. మేము ఉంటున్న ప్లేస్, వెళ్ళాల్సిన ప్లేస్ అన్నిటినీ కూడా మేము కోల్పోతూ మేము మా ఉనికి చాటుకోవడం కోసం చాలా కష్టపడుతున్నామంటూ చెప్పుకొచ్చాడు. అయితే విజయ్ కొడుకు సంజయ్ తన గ్రాండ్ పేరెంట్స్ అంటే విజయ్ తల్లిదండ్రుల మీద కూడా కొంచెం కోపంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకనంటే త్రిష వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ కూర్చోకుండా ఉండాల్సిందే, కానీ కామెంట్స్ ఏమని వస్తున్నాయంటే ఆమె వచ్చి కూర్చుంటే లేచి వెళ్ళిపో అని అనలేరు కదా. అది అందరూ చూస్తున్న ఒక పెద్ద ప్లాట్ఫామ్. అలా అంటే విజయ్ పరువు కూడా పోతుంది కదా. అసలు త్రిష రావడం తప్పు. ఒక పక్కన విజయ్ తన భార్యతో విడాకులు క్యాన్సిల్ చేసుకున్నాడు అన్నప్పుడు ఈమె ఎందుకు మధ్యలో వచ్చి అన్ని రకాల విషయాల్లో డిస్టర్బ్ చేయాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. విజయ్ భార్య సంగీత కొడుకు రావాలా రాకపోవడమా అనేది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం, కానీ మధ్యలో త్రిష దూరడం కరెక్ట్ కాదు అంటూ సంజయ్కి అందరూ సపోర్ట్ చేస్తున్నారు.